ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులో అంకమ్మ దేవతను యాక్చువల్గా ఈరోజు ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. నెల్లూరులో అనేకమైన వర్క్స్ జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలిసిందే. ట్రీ ప్లాంటేషన్స్ 50,000 చెట్లు నాటడానికి ఒక ప్రణాళిక రచించి దాదాపు 10,000 చెట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. ఇవన్నీ కూడా జూన్ 12కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరు మొత్తం చక్కటి గ్రీనరీ ఉండాలని ఆదేశించింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 50% గ్రీనరీ స్పేస్ ఉండాలని మాకంతా ఆదేశించారు. ఆ నేపథ్యంలో కొన్ని సిటీస్, ఇప్పుడు సింగపూర్ కావచ్చు, లేదా సౌత్ కొరియా కావచ్చు, లేదా మన కంట్రీలో కూడా ఈరోజు తీసుకుంటే ఇండోర్ కొన్ని స్టేట్స్ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ చేశారు. వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేయాలని ఆదేశించాను. దాని మీద అధికారులు చాలా చక్కగా దాన్ని ప్లాన్ చేశారు. ఒక స్మార్ట్ సిటీ చేయడానికి అన్ని విధాలు సహకరిస్తున్నాం. దాదాపు 1300 సీసీటీ కెమెరాలు పెడుతున్నాం. 1300 ఆల్రెడీ ఇప్పటికి 300 పెట్టేశారు. మరొక 1000 కూడా సీసీ కెమెరాలు శాంక్షన్ చేసాం. వాటిని కూడా బిగిస్తారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా అంటే అసలు ఈ క్రైమ్స్ ఉండవని, నెల్లూరు జిల్లాలో ఎటువంటి క్రైమ్ ఉండదు, అలజడులు ఉండవు, కొట్లాట్లు ఉండవు, మర్డర్లు ఉండవు అనేది గత 5 సంవత్సరాల్లో గత పాలకులు చేసిన పరిపాలనతో ఇక్కడ అనేకమైన క్రైమ్స్ వచ్చినాయి. దాంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ చేశారు. మన జిల్లా ఎస్పీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ కూడా నెల్లూరు గురించే డిస్కస్ చేశారు. రాష్ట్రంలో 26 జిల్లాలుంటే నెల్లూరు జిల్లాల గురించే ప్రత్యేకంగా క్రైమ్స్ డిస్కస్ చేశారు. అదేవిధంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు, నెల్లూరు జిల్లా క్రైమ్ని ఎలా మనం కంట్రోల్ చేయాలని. కాబట్టి నెల్లూరు ప్రశాంతమైంది. ఇప్పుడు అన్ని క్రైమ్స్ దాదాపు తగ్గుతూ ఉన్నాయి. నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఏదైతే యూజీడీ ఉందో ఆ యూజీడీ జరుగుతుంది. యూజీడీ లేని దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కూడా పెట్టించాను, అది కూడా మొదలవుతుంది. డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో అది కూడా జూన్ లోపల కంప్లీట్ చేస్తారు. దానికి కూడా సంఘం బ్యారేజ్ నుంచి వచ్చే కనెక్షన్స్ ఇస్తారు. అందరూ కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే సెటరేట్ అవుతుంది. నెల్లూరు సిటీకి ఏదైతే ఒక ఎమ్మెల్యే కాకముందు ఏదైతే నేను ప్రామిస్ చేశానో అంతకంటే ఎక్కువ చేస్తానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.